అందించడానికి జగద్గురువు ధ్యాన గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అందరూ ఆనందంగా ఉండాలి అని ధ్యానాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు అందరము ఆనందంగా ఉంటాము అంటే గురువు గారి వల్ల. కాబట్టి ఒకసారి గురువు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధ్యానము ఎలా చేయాలంటే ఇందాక అందరం చేసాము. కళ్ళు మూసుకోవాలి, వేళల్లో వేళ్ళు పెట్టుకోవాలి, కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి, లేదు ఇలా చైర్లో కూర్చోవచ్చు, గోడ కానుకొని కూర్చోవచ్చు, ఎవరికి ఎలా ఇష్టమైతే అలా కూర్చోవచ్చు. అంటే స్థిర ఆసనం, సుఖంగా కూర్చోవాలి, స్థిరంగా కూర్చొని చేయాలి. కళ్ళు మూసుకొని సహజంగా జరుగుతున్న శ్వాసని గమనించాలి. శ్వాసని గమనించడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనం ఏమనుకుంటాము, ఏదో గాలి తీసుకుంటాము అదేముంది అనుకుంటాము, అంటే తెలియనప్పుడు. కానీ తెలుసుకుంటే అరే ఇంత అద్భుతం ఉందా శ్వాసలో అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. మనం కళ్ళు మూసుకొని ఎప్పుడైతే శ్వాసని గమనిస్తూ ఉంటామో అది జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మామూలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. వచ్చిన ఆలోచనని కట్ చేసి మళ్ళీ మన దృష్టిని తీసుకొచ్చి మళ్ళీ మనం శ్వాస మీద పెడతాం. అలా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన మనసు అనేది సైలెంట్ అయిపోతుంది. గమనించండి, మీరు ఎవరి వయసు ఎంతో అంతసేపు రోజుకి 2 సార్లు చేయాలి ఖచ్చితంగా ధ్యానం. చేసినప్పుడు ఆ అద్భుతమైన ఫలితాలు మీకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతాయన్నమాట. ఎప్పుడైతే మన మనసు అనేది సైలెన్స్లోకి వెళ్తుందో అప్పుడు విశ్వమయ ప్రాణశక్తి అంటారు, కాస్మిక్ ఎనర్జీ అంటారు. ఈ సృష్టి అంతా ప్రాణశక్తితో నిండిపోయింది. ఆ శక్తి మనలోకి ప్రవహిస్తుంది. ఆ ప్రవహించడం వల్ల ఏమి జరుగుతుందంటే మనం తీసుకునే ఈ శ్వాస ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానము అని పంచవాయువులుగా విడిపోతుంది. మనకి ఎవరికైనా తెలుసా? ఇలా తీసుకున్న గాలి లోపలికి వెళ్ళి 5 వాయువులుగా 5 ఉపవాయువులుగా విడిపోతుంది. నాగ, కూర్మ, త్రిపుర, దేవదత్త, ధనంజయ అని 5 ఉపవాయువులుగా విడిపోతుంది. అంటే 5 వాయువులు 5 ఉపవాయువులుగా విడిపోయి మన శరీరం లోపలికి వెళ్ళి మన అణువుని శుద్ధి చేస్తుంది. మనం ప్రతిరోజు ఆహారం తీసుకుంటాము. ఆహారంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మరి అది మన శరీరంలో వెళ్ళి అరగాలి, అది రక్తంగా తయారవ్వాలి, కండలుగా తయారవ్వాలి, మనకి శక్తి రావాలి. ఇవన్నీ జరగాలంటే ఎలా అవుతుంది? లోపల ఎవరు చేస్తున్నారు ఈ క్రియలన్నీ? మన మెదడు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది, గుండె కొట్టుకుంటూ ఉంది, రక్త సరఫరా పైనుంచి కింద వరకు జరుగుతూ ఉంది. ఎన్ని ఉన్నాయి లోపల? 200 రకాల క్రియలు జరుగుతాయంట మన శరీరం లోపల. కంటితో చూస్తున్నామా? చెవులతో వింటున్నామా? భోంచేస్తున్నామా? నాలుకలో టేస్ట్ చూస్తున్నామా? మనకి స్పర్శ ఉందా? మరి ఇవన్నీ ఈ సెన్సెస్ అన్నీ ఎలా పనిచేస్తున్నాయి అంటే మనం తీసుకున్న శ్వాస ఇన్ని రకాలుగా పనిచేస్తుంది. కాబట్టి ఇంత చిన్న శ్వాస లోపలికి వెళ్ళి 200 రకాల క్రియలను చేస్తుంది. అది మనకు తెలియదు. మామూలుగా మనం శ్వాసను గమనించకపోయినా జరిగే పనులు జరిగిపోతూనే ఉంటాయి. కానీ ఏమో నాకు ఆరోగ్యం బాగలేదు అంటే హాస్పిటల్కి వెళ్ళిపోవడం, ట్యాబ్లెట్ వేసేసుకోవడం. తగ్గిపోతుందా? కాసేపు దానివల్ల రిలీఫ్ వస్తుంది. కానీ లోపల జబ్బు అనేది అయితే అలాగే ఉంటుంది. కానీ పర్మనెంట్గా జబ్బు అనేది లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆనందంగా జీవించాలంటే మన యోగులు మహర్షులు చేసింది ఈ ధ్యానమే. దాన్ని తపస్సు అన్నారు, ఇప్పుడు మనం ధ్యానము అంటున్నాము, అంతే తేడా. ఎప్పుడైతే భగవంతుడికి మనం మంచి దారిలో సరైన దారిలో నడుస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే సాక్షాత్తు భగవంతుడే సద్గురు రూపంలో వచ్చి మనకి ఈ విషయాలన్నీ చెప్తారు. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అర్హత ఉంది కాబట్టే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. కాబట్టి ఏదో విన్నాము అయిపోయింది అని వదిలేయకుండా దీన్ని ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ ధ్యానం ఎంత గొప్పది అనేది మీకు అర్థమయ్యి ఈరోజు మేము ఏ విధంగా చెప్పాలి అందరికీ అన్న తపనతో ఉన్నామో అలాగే మీరు కూడా ఇంకొక నలుగురికి లేదు ధ్యానం చేయండి, మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, మీకు అన్నీ మంచిగా ఉంటాయని మీరు కూడా చెప్తారనమాట. కాబట్టి ధ్యానం అనేది సృష్టిలోకి అతి గొప్పది. అదేవిధంగా మన మనసు ఎప్పుడూ రకరకాల ఆలోచనలు,
అదేమవుతుందో, ఇదేమవుతుందో, అదేటి జరుగుతుందో, ఇదేటి జరుగుతుందో అనే రకరకాల ఆలోచనలతో భయపడిపోతూ ఉంటాము. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన మనసు ఫస్ట్ స్థిమితం అవుతుంది. ఆ మనసు అనేది ఒక కోతిలాగా ఇప్పుడు పరుగులు తీస్తూనే ఉంటుందన్నమాట. ఒక చెట్టు మీద ఉండదు, ఒక కొమ్మ మీద ఉండదు. ఆ కొమ్మ ఈ కొమ్మ గంతులు వేస్తూనే ఉంటుంది కదా. అదేవిధంగా మన మనసు కూడా నిరంతరము లేని ఆలోచనలతో ఉంటుంది. ఎప్పుడైతే శ్వాసను గమనించి ప్రశాంతం అవుతామో ఆటోమేటిక్గా మనసు స్థిమితం అవుతుంది. ఫస్ట్ ఎప్పుడు స్థిమితం అవుతుందో అప్పుడు మనము కరెక్ట్గా ఆలోచించగలుగుతాం, చేయాలా వద్దా అని. మనము సరైన ఆలోచన లేకుండా ఏవంటే అవి చేసేసి మళ్ళీ కర్మల్లో తగులుకొని లేని సమస్యలన్నీ చేసుకుంటాము. అది సమస్య అయిన తర్వాత అయ్యో ముందుగా మనం కరెక్ట్గా ఆలోచించుంటే బాగుండే అంటే మన మనసు ప్రశాంతంగా లేదు కాబట్టి ఎలా ఆలోచిస్తాము? ఆలోచించలేము. పేపర్ ఉంది, వైట్ పేపర్ మీద మనం ఏం కావాలన్నా రాస్తాము. అదే పేపర్ నిండా రాసేసి ఉన్నాం అనుకో, దాంట్లో మనం ఏమన్నా రాయగలుగుతామా? రాయలేము కదా. కాబట్టి ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మన మనసు అనేది ఖాళీ అయిపోతుంది. అప్పుడు మనకి కరెక్ట్ ఆలోచన అనేది చేయగలుగుతాము. మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చుంటామో మన లోపల మనం పూర్తి సైలెన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు మన ఆత్మతో మనం కనెక్ట్ అవుతాము. అప్పుడు లోపల నుంచి భగవంతుడు మనకు ప్రతిదీ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మనం అదే చెప్తాం, నా 6th సెన్స్ చెప్తా ఉంది అంటాము. మనకి లోపల నుంచి చెప్తూనే ఉంటాడు ప్రతి క్షణం భగవంతుడు, ఇది చెయ్యి ఇది చేయొద్దు అని. కానీ మనం వినము. మన మనసు ఏం చెప్తుందో అదే వింటాము. ఈ పని చేయకూడదు అంటే అందరూ చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయకూడదు అంటే లోపల నుంచి ఇది కరెక్ట్ కాదు వద్దు అని చెబుతూ ఉన్నా కూడా మళ్ళీ మనం చేసేసి మళ్ళీ సమస్యల్లోకి తగులుతాం. కాబట్టి ఎప్పుడైతే ధ్యానము శ్వాస మీద ధ్యాస ఉంచి సైలెన్స్ మెడిటేషన్ ప్రశాంతంగా కూర్చొని చేయండి, ఆరోగ్యం బాగవుతుంది, మనసు ప్రశాంతం అవుతుంది, మన పనులన్నీ చక్కబడతాయి. ఎప్పుడైతే మనము శాకాహారులుగా ధ్యానులుగా ఉంటామో మాంసాహారం తినకూడదు, అది మహాపాపం. ఎందుకంటే ఒక ప్రాణికి హింసనిచ్చామంటే మన జీవితంలో కూడా హింసే వస్తుంది. కాబట్టి ఎవరైనా ఇక్కడ నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే ఆఫ్ చేసేయండి, అది మహాభయంకరమైన పాపం. మనం ఏం చేస్తామో అదే మళ్ళీ మనం అనుభవిస్తాం తిరిగి. కాబట్టి శుద్ధ సాత్విక శాకాహారం తినాలి, ధ్యానం చేయాలి, ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగవుతుంది, మనసు ప్రశాంతమవుతుంది, జబ్బులు సమస్యలు అన్నీ తీరిపోతాయి. మనకి ఏం అవసరమో మనం అడగకుండానే మనకు అవసరమైనవన్నీ భగవంతుడు తీసుకొచ్చి మన ముందు పెడతారు. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పేశారు, అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పారు. అంటే మీకు దిక్కుదలినని చింతలు బాధలు ఉన్నా అన్నీ పక్కన పెట్టి కాసేపు కూర్చొని ధ్యానం చేయండి, మీ యోగక్షేమాలు నేను చూస్తాను అన్నారు. మరి భగవంతుడిని మనం నమ్మాలా లేదా? దేవుడు ఉన్నాడు కదా. కాబట్టి మనం ఎప్పుడైతే గీతలో పరమాత్ముడు చెప్పినట్టు శాస్త్ర ప్రకారంగా జీవిస్తూ శాకాహారులుగా ఉంటూ ధ్యానం చేశామంటే మన పనులు రోజువారి పనులు మనకేమున్నాయో మన పనులు మనం చేసుకుంటూ మనం వెళ్తూ ఉంటే మనం ఇప్పుడు ఇలా వెళ్తున్నాము, ఇది కరెక్ట్ కాదు, ఇలా వెళ్ళాలి, మనము ఇలా వెళ్తూ ఉంటాం అనుకో. ఎప్పుడైతే మనం ధ్యానం మొదలు పెడతామో అప్పుడు భగవంతుడు ఎవరో ఒకరిని పంపించి మనకి ఇలా అడ్డం వచ్చేస్తారు. ఇలా వెళ్ళాల్సిన వాళ్ళని ఇలా వెళ్తాం, అప్పుడు కరెక్ట్ దారిలో వెళ్ళి మన పనులన్నీ కరెక్ట్గా జరుగుతాయి. కాబట్టి ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళ మంచి చెడ్డలన్నీ నేను చూస్తాను అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి భగవంతుడిని మనం నమ్మాలి, ధ్యానం చేయాలి, శాకాహారులుగా జీవించాలి. అదేవిధంగా మనం తెలుసుకున్న ఈ మంచి మాటల్ని ఇంకొక నలుగురికి చెప్పాలి. అది మన కర్తవ్యం, అది మన బాధ్యత. గురువు చెప్పకపోతే ఈరోజు మనందరం ఇలా హ్యాపీగా మేము ఉండేవాళ్ళం కాదు. మేము ఉన్నాం కాబట్టి వచ్చి మీకు చెప్తున్నాం. కాబట్టి మీరు కూడా ఆచరణలో పెట్టుకొని మీరు ధ్యానం చేసి మీరు ఆనందాన్ని అనుభవించినాక అరే కరెక్టే అని మీరు ఇంకొక 10 మందికి చెప్పాలి. ఇది మన కర్తవ్యం, మన బాధ్యత.